అది చూడండి చూడండి, చాక్లెట్లు బిస్కెట్లు అనుకున్నావా, అట్లా తింటున్నావు. కాదు మళ్ళా గో. నమస్కారం. మళ్ళా కంటిన్యూ చేస్తున్నారా? కంటిన్యూ చేస్తున్నారా? స్కూల్ విద్యార్థులకు హ్యాపీ బర్త్డే టు యు. ఇక్కడ నుంచి క్యూ లైనా. హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేత టిప్స్ అండ్ బ్లాగ్స్. నేను మీ శ్వేతానండి. అందరు బాగున్నారు కదా? మేమైతే చాలా బాగున్నాము. లాస్ట్ వ్లాగ్ మీరందరూ చూసే ఉంటారు కదా, వరలక్ష్మి వ్రతంది. మేమైతే చాలా బాగా చేసుకున్నాం అనమాట. అమ్మవారి అనుగ్రహం మా మీద ఎప్పుడు ఇలా ఉండాలని చెప్పేసి, చూస్తున్నాం మీ అందరి మీద ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఇంకోసారి కోరుకుంటున్నాను. సో ఇంకా తమ్నేల్ చూసారు కదా, మా పాపది బర్త్డే అనమాట. ఆగస్ట్ 11th అనమాట పాప బర్త్డే. లాస్ట్ ఇయర్ మేము తన బర్త్డే కోసం షిరిడి అయితే వెళ్ళాము. ఈసారి ఇంట్లో ఎలా చేసుకుంటున్నామో చూద్దాం ఈ వ్లాగ్లో అయితే. ఈరోజు శ్రీయాన్షి బర్త్డే కాబట్టి ఏమేమి స్పెషల్ చేసావని అడిగింది కదా, ఓపెన్ చేసి చూడు శ్రీయాన్షి. పాయసం ఇష్టమా నీకు? పాయసం ఇష్టం, గులాబ్ జామున్ ఇష్టం. గులాబ్ జామున్ టైం లేదు కాబట్టి పాయసం చేసింది. కొబ్బరి చట్నీ, ఎందుకంటే శ్రీయాన్షికి కారం దోశ ఇష్టం. బెండకాయ అంటే చాలా ఇష్టం. చూడండి మొహం వెలిగిపోతుంది. వెనకాల చూడండి మా వాడు. శ్రీయాన్షి చట్నీ తినదు, ఇషాన్ ఏమో చట్నీ వేసుకుంటాడు. ఇషాన్ చూడండి ఎలా ఉన్నాడో, అప్పుడే స్నానం చేసి వచ్చాడు. డ్రెస్ వేసుకోరా అంటే కూడా సతాయిస్తున్నాడు. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేయాలి అన్నట్టుగా ఏడుస్తున్నాడు అనమాట. సో అందుకే ఫస్ట్ వాడు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇద్దరిని రెడీ చేసేసాను. ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను. ఇంకా ఇషాన్ అయితే చాలా అల్లరి చేశాడు. ఏమేమి అల్లరి చేశారో మీరే చూస్తారు ఈ వీడియోలో. ఈ మధ్య కొంచెం దాక్కొని కొన్ని పనులు చేస్తున్నాడు అనమాట. ఏం పనులు చేస్తాడో చూపిస్తాను మీకైతే. దాక్కుంటున్నాడు, దాక్కుంటున్నాడు. ఎవరిడా పారిపోతున్నాడు. పట్టుకోండి 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 పట్టుకోండి. ఇవి ఆను 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 నీళ్ళు తాగుతా, నీళ్ళు తెస్తుంది. ఆను నోరు తెచ్చు, నీళ్ళు తెస్తాను. అది చూడండి 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 ఎట్లా. అది ఏమన్నా చాక్లెట్లు బిస్కెట్లు అనుకున్నావా, అట్లా తింటున్నావు. చూసారా బలపం ఎలా తిన్నాడో? ఫస్ట్ అయితే పరిగెత్తుతుంటే ఏంటో అనుకున్నాను, నోటి నిండా పెట్టేసుకున్నాడు. బలపం అయితే ఏదో చాక్లెట్లు బిస్కెట్లు తిన్నట్టు తిన్నాడు అనమాట. మళ్ళీ వాడు నోరు వాష్ చేసి వాటర్ తాగిపించి కిందికి తీసుకొచ్చాను. ఇంకా వాళ్ళ డాడీ కార్ తీసేలోపు కింద ఇక్కడైతే ఉయ్యాలు ఉంటుంది అనమాట, కారిడార్లో కింద ఆంటీ వాళ్ళ ఇంట్లో అయితే. సో కొద్దిసేపు పిల్లలిద్దరు ఉయ్యాలు వేసి చాలా బాగుంటుంది కాబట్టి అక్కడ కొంచెం శ్రీయాన్ష్కి ఫొటోస్ వీడియోస్ అయితే తీసామన్నమాట. సో ఇప్పుడైతే డైరెక్ట్గా ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఆల్మోస్ట్ టైం అప్పుడు 11:30 అయిపోయింది. శ్రీయాన్షి వాళ్ళ స్కూల్ ఇదే అనమాట. యాక్చువల్గా అది నర్సరీ నుంచి యూకేజీ వరకు ఉంటుంది. ఇది ఒక్కటే ఫస్ట్ క్లాస్ అనమాట. ఇప్పుడు గేట్ కనిపించింది అక్కడ అనమాట. శ్రీయాన్షి ఇప్పుడు ఫస్ట్ క్లాస్ చదువుతూ ఉంది. నేనైతే చాలా ప్లాన్డ్గానే ఉన్నాను. ఈసారి ఎటువంటి గ్రాండ్ సెలబ్రేషన్స్ ఏమీ లేకుండా, పిల్ల కొంచెం ఏజ్ వచ్చింది, అన్నీ అర్థమవుతాయి కాబట్టి సెలబ్రేషన్స్ కాకుండా ఏదైనా కూడా కొంచెం అన్నదానమో లేదంటే ఎక్కడైనా అనాథాశ్రమానికో వెళ్ళి వాళ్ళకి కొంచెం చూపిద్దాము. అంటే ఈ ఏజ్ నుండే అంటే ప్రపంచం ఏందో తెలిసేలాగా చేద్దాము. మనం కూడా ఇతరులకి పేరెంట్స్ లేనప్పుడు వాళ్ళు ఎలా స్ట్రగుల్ అవుతున్నారు, మనకు అన్నీ ఉన్నప్పుడు మనం దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాం అనేది ఇప్పటి నుంచే తెలియాలని చెప్పేసి నేనైతే అనాథాశ్రమం
ఆశ్రమానికి తీసుకెళ్దాము ఈవినింగ్ అయితే అని అనుకున్నాను అనమాట పాప కోసము. అలాగే వాళ్ళ స్కూల్లో కొత్త రూల్ పెట్టారు. తనది సిబిఎస్ఈ సిలబస్ స్కూల్ అనమాట. సో ఇప్పుడైతే కొత్త సర్క్యులర్ వచ్చింది. ఎవరిదైనా బర్త్డే కానివ్వండి, జంక్ ఫుడ్ అయితే నాట్ అలౌడ్. లైక్ చాక్లెట్స్, కేక్, బిస్కెట్స్ అలాంటివి ఏవి డిస్ట్రిబ్యూట్ చేయకూడదని చెప్పేసి. యాక్చువల్గా ఈ రూల్ 4 months నుంచే పెట్టారు. కానీ చాలామంది అది పెట్టిన తర్వాత కూడా చాక్లెట్స్, బిస్కెట్స్ ఇస్తున్నారంట. ఇంకా జంక్ ఫుడ్ కాకుండా ఏమి ఇద్దామా స్కూల్కి వెళ్ళేసి అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఆ టయానికి. సో ఈ లోపల అమ్మవారి దర్శనం అయితే జరిగింది. సో పూజారి గారు ఇదిగోండి తీర్థం ఇస్తుంటే, మాకు ఎవ్రీ సాటర్డే వచ్చే అలవాటు కదా, పిల్లలకి తెలుసు అనమాట ఫస్ట్ ఏం చేస్తారని చెప్పేసి. ఇషాన్ అయితే ముందు ఉంటాడు అసలు. ఇంకా చూడండి ఎంత భక్తి అంటే, ఎక్కడ దేవుడు కనిపించినా అబ్బా అసలు భలే పిల్లోడు అనమాట. నిజంగా మా ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇంకా నాకు చిన్న చిన్న శ్లోకాలు, మంత్రాలు నేర్పిద్దాం అనిపిస్తుంటుంది ఇషాన్కి అయితే. ఇప్పుడిప్పుడే కొంచెం మాటలు వస్తున్నాయి, సెకండ్ బర్త్డే అయిపోయింది కాబట్టి. డెఫినెట్గా కనీసం శుక్లాంబరధరం అన్న ఇషాన్కి నేర్పియాలని అయితే నేను ఫిక్స్ అయిపోయాను అనమాట. చూద్దాం ఇంకెంతవరకు సపోర్ట్ చేస్తాడో. ఫస్ట్ అయితే శ్రేయాంశి బర్త్డే కాబట్టి ఎప్పుడు హెల్తీగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి, బాగా చదువుకోవాలని చెప్పి అయితే నేను కోరుకున్నాను అమ్మవారికి. సో ఇంక అందరం కూడా ఇదిగోండి ఇలా హారతి తీసుకున్నాము. ఎప్పుడు గుడికి రానియండి శ్రేయాంశితోనే డబ్బులు వేయిస్తాడు. ఏ గుడికి వెళ్ళనివ్వండి. ఇషాన్ కాకుండా, ఇషాన్ పుట్టక ముందు నుంచే శ్రేయాంశి ఉంది కాబట్టి ఇషాన్ పుట్టిన తర్వాత కూడా ఫస్ట్ ఇంపార్టెన్స్ శ్రేయాంశికే అనమాట. అయినా కూడా ఇషాన్ వదలలేదు. నాకు కావాల్సిందే డబ్బులని మళ్ళీ వాళ్ళ డాడీతో ఇప్పించుకొని వేసాడనమాట. ఎవ్రీ సాటర్డే మేము టెంపుల్కి వస్తున్నాం కాబట్టి పిల్లలిద్దరు కూడా అలవాటు అయిపోయారు పూజారి వాళ్ళకైతే. సో మా మ్యారేజ్ అయిన 9 years అయింది. అప్పటి నుంచి మేము వస్తున్నాం. ఇంకా పాప పుట్టినప్పటి నుండి, బాబు పుట్టినప్పటి నుంచి ఎప్పుడు కంటిన్యూగా ఎవ్రీ సాటర్డే వస్తూనే ఉంటాము. ఎప్పుడో ఒకసారి మిస్ అయిపోతూ ఉంటుంది. సో అందుకే బాగా అలవాటు అయిపోయారనమాట. సో ఈ లలితమ్మ స్వామి టెంపుల్లోనే స్వామి వాళ్ళది ఇల్లు ఉంటుంది, పూజారి వాళ్ళది. సో పూజారి గారి వైఫ్ అనమాట. శ్రేయాంశిని అయితే బర్త్డే కాబట్టి చాక్లెట్ ఇచ్చి రాపో అని చెప్పింటే ఇంట్లోకి వచ్చారు. అప్పుడు అమ్మేమో, సో మా బుజ్జి శ్రేయాంశిది బర్త్డేనా, నీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వకుంటే ఎలా, ఇప్పటికిప్పుడు ఏదైనా నీకు ఇవ్వాల్సిందే అని ఎత్తికి మరి ఉండమని చెప్పి మరి ఇదిగోండి ఇలా హారం తీసుకొని వచ్చి అయితే శ్రేయాంశికి ప్రజెంట్ చేస్తున్నారనమాట. రీసెంట్గా టెంపుల్కి వెళ్ళినప్పుడు అమ్మ ఈ హారం నచ్చి తీసుకున్నారంట. సో అమ్మవారు నీకోసం ముందు గిఫ్ట్ తీసిచ్చి పెట్టిందేమో నా చేత నీకు ఇవ్వాలని చెప్పేసి అని అంటున్నారనమాట. సో అలాగే ఇంకా స్వామి కూడా అప్పటికప్పుడు ఈ పెన్సిల్స్, ఎరేజర్స్ ఉండేది ఒక ప్యాకెట్ అయితే ఇచ్చారు. దాంట్లో క్రేయాన్స్, స్కెచెస్, పెన్సిల్ క్రేయాన్స్ అన్నీ కూడా ఉన్నాయి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది శ్రేయాంశి అయితే. సో చాలా బ్లెస్సింగ్గా అనిపించింది మాకు అందరు ఇలా శ్రేయాంశి మీద ప్రేమ చూపిస్తుంటే. సో హ్యాపీ అనమాట. ఇంకా అమ్మ అయితే నన్ను ఇంట్లోకి రమ్మని చెప్పేసి ఇంకా శ్రావణ మాసం కాబట్టి వాయనం ఇస్తున్నారనమాట. శ్రేయాంశి ఏమో ఇంక ఇలా బ్లెస్సింగ్ తీసుకుంటుంది అనమాట. పక్కన నిలబడుదురా అని చెప్పి స్వామి పిలిస్తే వెళ్ళి కాళ్ళకి నమస్కారం చేసుకోవాలని చెప్పేసి కాళ్ళకి దండం పెట్టుకుంటున్నాడు. భలే క్యూట్గా అనిపించింది నాకైతే. వచ్చిన ప్రతిసారి టెంపుల్కి ఏదో ఒక ఫ్రూట్స్ ఇవ్వాల్సిందే అన్నట్లు స్వామిని బెదిరిస్తూ ఉంటాడు అనమాట. ఈసారి కూడా ఇప్పించుకున్నాడు. చూడండి చేతిలో ఫ్రూట్ ఎలా పట్టుకున్నాడు. ఇంకా టెంపుల్ దగ్గర నుంచి వాళ్ళ స్కూల్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. సో ఇంకా వాళ్ళ స్కూల్కి వెళ్తే శ్రేయాంశి ఫేస్ అయితే వెలిగిపోతుంది అనమాట. ఫస్ట్ అయితే వాళ్ళ హెడ్ మిస్ దగ్గర బ్లెస్సింగ్ తీసుకుంది. వాళ్ళ టీచర్ అయితే విష్ చేశారు. ఇంకా డైరెక్ట్గా ఇంక ఇప్పుడైతే శ్రేయాంశి వాళ్ళ క్లాస్ రూమ్కి వెళ్తుంది. చూడండి తన ఫేస్ ఫీలింగ్స్. శ్రేయాంశకి నిలబడిపో. ఇంకా శ్రేయాంశి ఏమో ఫుల్ హ్యాపీగా ఉందన్నమాట. వాళ్ళ క్లాస్ రూమ్కి వచ్చింది కదా, పైగా బర్త్డే. అందరు కూడా పెద్ద బాక్స్ తీసుకొని వచ్చేసరికి చాక్లెట్స్ ఏమో అని అనుకున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ. ఓపెన్ చేయగానే యాపిల్స్ చూసి స్టన్ అయిపోయారనమాట. అంటే జనరల్గా ఎవరి పిల్లలకి ఫ్రూట్స్ పెద్దగా ఇష్టం ఉండవు కదా, మనమే బలవంతంగా స్నాక్స్కి ఫ్రూట్స్ కట్ చేసి ఇస్తూ ఉంటాం పేరెంట్స్గా. పిల్లలు ఎవ్వరు ఇష్టపడరు.
బట్ వాళ్ళ స్కూల్లో ఏంటంటే ఈ స్కూల్ రీఓపెన్ అయినప్పటి నుంచి కొత్త రూల్ పెట్టారనమాట, జంక్ ఫుడ్ ఇవ్వకూడదు బర్త్డేస్కి. సో ఏదైనా హెల్దీ ఫుడ్ ఇవ్వాలని చెప్పేసి, అంటే చాక్లెట్స్, బిస్కెట్స్, కేక్స్ ఇలాంటివి కాకుండా ఏదైనా కూడా మనము చిక్కీ అంటాం కదా, సో అవి కానివ్వండి, నట్స్ కానివ్వండి, ఫ్రూట్స్ ఏదైనా ఇవ్వచ్చు అని చెప్పారు. సో ఇంకా శ్రీయాంశిని అడిగామన్నమాట టెంపుల్ నుంచి వచ్చేటప్పుడు, హెల్దీ ఫుడ్ అంటే ఏం తీసుకెళ్దాం, ఇది బర్ఫీ లాంటివి ఏమైనా తీసుకెళ్దామా, ఫ్రూట్స్ తీసుకెళ్దామని అడిగితే ఫ్రూట్సే తీసుకెళ్దాం అనింది. సో ఏ ఫ్రూట్ తీసుకెళ్దామంటే యాపిల్ తీసుకెళ్దాము, నాకు యాపిల్ ఇష్టము, మా ఫ్రెండ్స్కి కూడా అందరు వాష్ చేసుకొని లంచ్ టైంలో తినచ్చు కదా అని ఐడియా ఇచ్చిందనమాట. సో తను చెప్పింది కాబట్టి తన కోసం అని చెప్పేసి తను చెప్పినట్లుగా ఫ్రూట్సే తీసుకున్నాము. ఇంకా అందరికీ వెళ్ళి ఇదిగోండి, అప్పటికి లంచ్ టైం అయిపోయింది, కరెక్ట్గా 1 o'clockకి వీళ్ళ లంచ్ టైం ఉంటుంది. ఓన్లీ ఫస్ట్ క్లాస్ వీళ్ళకి 5 సెక్షన్స్ ఉన్నాయన్నమాట, వాళ్ళకి మాత్రమే ఇక్కడ. ఇంకా ఈ రూల్ పెట్టినప్పటి నుంచి కూడా పిల్లలందరూ కూడా కేక్స్, చాక్లెట్స్ ఇలాంటివే ఇస్తున్నారంట. ఫస్ట్ టైం శ్రీయాంశినే మమ్మీ అలో లేదు జంక్ ఫుడ్, సో మనం ఫ్రూట్సే తీసుకెళ్దామని చెప్పింది. సో తను చెప్పడం వల్ల మేము పాటించాము. వాళ్ళ టీచర్ అన్నారు, సో ఇంతవరకు రూల్ పెట్టినప్పటి నుండి ఫస్ట్ మీరే అండి ఇలా ఫ్రూట్స్ ఇవ్వడము, మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు ఇస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము అన్నారు. సో శ్రీయాంశి ట్రెండ్ సెట్ చేసిందనమాట వాళ్ళ స్కూల్లో అయితే. సో ఇది వచ్చేసి ఇంకా మధ్యాహ్నం బాగా రెస్ట్ తీసుకున్నాము. సో ఈవినింగ్ అయితే శ్రీయాంశిని ఇలా రెడీ చేశాను. చాలా క్యూట్గా అనిపించింది. అసలు ఎల్లో బటర్ఫ్లై లాగా ఉందనమాట. శ్రీయాంశి అయితే బటర్ఫ్లై లాగానే చేస్తూ ఉండే, నాకు అలాగే అనిపించింది. చాలా క్యూట్గా ఉందనమాట శ్రీయాంశి. ఇంకా వాళ్ళ డాడీ అయితే మనం ఎలాగో అనాథాశ్రమానికి వెళ్తున్నాం కాబట్టి మా ఇంటి దగ్గర మా రిలేటివ్స్ ఉంటారు కదా, అందరికీ కూడా చాక్లెట్స్ ఇప్పిస్తాను శ్రీయాంశితో అంటే వెళ్ళి రమ్మని చెప్పేసి ఇంకా ఈశాని శ్రీయాంశిని త్వరగా రెడీ చేశాను. ఇంకా నేను రెడీ అయిపోయే లోపల పిల్లల్ని తీసుకొని అందరి ఇంటికి వెళ్ళేసి వచ్చారనమాట. అందరికీ చాక్లెట్స్ ఇచ్చేసి వచ్చారు. శ్రీయాంశి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట. సో ఇలా చాక్లెట్స్ ఇవ్వడం అందరికీ కూడా చాలా, పిల్లలంటానే అదే కదండి, సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చాక్లెట్స్ ఇచ్చేటప్పుడు. మాకైతే చిన్నప్పుడు జనరల్ స్టోర్ ఉండేది, అంటే మా డాడీకి. సో అప్పుడు మా షాప్లో చాలా చాక్లెట్స్ ఉండేటివి కదా, అందరు ఏదో నార్మల్ చాక్లెట్స్ తెస్తే మేమైతే అప్పట్లోనే 5 రూపీస్ చాక్లెట్స్ అలా తీసుకెళ్ళేదాన్ని అనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించేది, ఎందుకంటే మాకు షాప్ ఉంది కాబట్టి మంచి మంచి చాక్లెట్స్ తీసుకొని వెళ్ళి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేదాన్ని అనమాట. అలా కొన్నిసార్లు, ఎందుకంటే నా బర్త్డే ఎప్పుడు హాలిడేస్లో వస్తుంది, సో హాలిడేస్ కాకుండా ఎప్పుడైనా పడితే మాత్రము అలా చాక్లెట్స్ తీసుకొని వెళ్ళి ఇచ్చేదాన్ని అనమాట. అంటే జనరల్గా June 8 నా బర్త్డే, ఎప్పుడైనా June 3, 4 స్కూల్ రీఓపెన్ అయినప్పుడు అలా సెలబ్రేట్ చేసుకునేదాన్ని. ఇంకా మోస్ట్లీ ఇంటర్ నుంచి ఇంకా నో సెలబ్రేషన్స్ అనమాట, అలా అయిపోయింది నాది, ఎప్పుడు హాలిడేస్లోనే ఉండేది. సో ఇంకా అందరి ఇంటికి వెళ్ళేసి ఇదిగోండి శ్రీయాంశి ఇదిగోండి చాక్లెట్స్ అయితే ఇస్తుంది. వాళ్ళ నాని వాళ్ళు, పిన్ని వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకుందనమాట. ఇంకా బర్త్డే కాబట్టి ఏమనలేం కదా, తను అన్నీ కూడా తన ఏమంటారు కిట్టి బ్యాంక్ ఉంది శ్రీయాంశికి, అందులో వేసుకుంటుంది అనమాట. మళ్ళీ ఎప్పుడైనా యూజ్ అయినప్పుడు మేము ఆ కిట్టి బ్యాంక్లో డబ్బులతోనే శ్రీయాంశికి ఏదైనా తీసుకుంటూ ఉంటాను నేనైతే. శ్రీయాంశి ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట, అందరింటికి వెళ్ళి చాక్లెట్స్ ఇచ్చి వచ్చినందుకు. వాళ్ళు వచ్చే లోపల నేను కూడా రెడీ అయిపోయాను. ఇప్పుడు అందరం కలిసి మేము ఆశ్రమానికి అయితే వెళ్తున్నాం అనమాట. అమ్మ వాళ్ళు కూడా వస్తున్నారు, అలాగే సిస్టర్, బ్రదర్, పిన్ని వాళ్ళు కూడా వస్తున్నారు అనమాట. మేమైతే ప్రతిసారి బర్త్డే అని కాకుండా వీలైనప్పుడల్లా అన్నదానాలు కానివ్వండి, ఏదైనా డొనేషన్స్ కానివ్వండి, ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు కానీ మనీ డొనేట్ చేస్తూనే ఉంటాము. కానీ పర్టికులర్గా శ్రీయాంశి బర్త్డే రోజు ఎలాగో వ్లాగ్ తీద్దాం కాబట్టి అందుకోసం ఇది యాడ్ అయ్యింది. లేకపోతే పర్టికులర్గా మేము వాంటెడ్గా మేము ఏదో చేస్తున్నాం అనే ఉద్దేశంతో అయితే కాదు. మేము చేసేది చాలా చిన్న సహాయం అనమాట, అందరిలాగే మేము కూడా. మీరందరూ కూడా మీ పాప బర్త్డేనో, బాబు బర్త్డేనో, తెలిసిన వాళ్ళ బర్త్డేస్కి ఆశ్రమానికి వెళ్ళే ఉంటారు, అక్కడ కేక్ కట్ చేయించుంటారు, ఫుడ్ కూడా డొనేట్ చేసే ఉంటారు కదా. సో అలాగే మేము కూడా ఇప్పుడైతే మనం ఆశ్రమానికి వచ్చేసామన్నమాట. ఇది తాడిపత్రిలోని అనాథ ఆశ్రమము, చిన్నపిల్లలు ఉంటారు ఇక్కడైతే. దాదాపు 130 మెంబర్స్ దాకా ఉన్నారనమాట కిడ్స్ అయితే ఇక్కడ. మనమైతే ఇక్కడికి వచ్చేసాము. నమస్కారం. 4 years బ్యాక్ నేను ఇదే ఆశ్రమానికి వచ్చాను అనమాట. అంటే మాకు తెలిసిన పిన్ని వాళ్ళ బాబుది బర్త్డే ఉంటే ఇక్కడ అనాథ ఆశ్రమంలో ఫుడ్ డొనేషన్ ఇచ్చారు. అప్పుడు వాళ్ళతో పాటు వచ్చినప్పుడు మేము కూడా కొంచెం మనీ డొనేట్ చేశాము. మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత ఇదే అనమాట ఆశ్రమానికి రావడము. బేసిక్గా ఫ్రూట్స్ తీసుకొని రావాలనే ఉద్దేశం అయితే లేదు. మాకేంటంటే ఏదైనా యూస్ఫుల్గా ఆశ్రమానికి ఎప్పుడు పర్మనెంట్గా ఉండేలాగా ఏదైనా చేయాలనే ఉద్దేశమే ఉంది. అలా తెలుసుకోవాలనే ఉద్దేశంతో మమ్మీకి కాల్ చేసి
వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారనమాట మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇక్కడ మెడిటేషన్ క్లాసెస్ చెప్పడానికి వస్తారా ఆంటీ అడిగి మరీ చెప్పింది. అంటే ఇక్కడ మెస్లో ఒక 20 చైర్స్ తక్కువగా ఉన్నాయి, అలాంటివి ఏమైనా యూస్ఫుల్గా వేస్తే బాగుంటుందంటే సరే అని చెప్పాను. నేనైతే వెళ్ళేటప్పుడే తీసుకొని వెళ్ళాలని చెప్పేసి ప్లాన్. బట్ నేను అక్కడ సెలెక్ట్ చేసింది ఏంటంటే చైర్స్ చేతులు పట్టే విధంగా ఉండేటివి. బట్ మమ్మీ అన్నారు అసలు చైర్స్ అన్నింది కానీ ఏం చైర్సో కరెక్ట్గా తెలియదు, వాళ్ళకు కూడా తెలియదంట, అక్కడికి వెళ్తే వార్డెన్కి తెలుస్తుంది. సో అక్కడికి వెళ్దాము, అక్కడికి వెళ్ళి చూసేసి వచ్చి మళ్ళీ కావాలంటే మనీ ఇవ్వడమో మళ్ళీ కొనుక్కొని వెళ్ళడమో చేద్దాము అంటే కాంప్రమైజ్ అయ్యాను. ఇంకా ఉత్త చేతులతో నాకు ఆశ్రమానికి ఏం చేసుకొనాలో చూడడానికి రావడం ఇష్టం లేదు. ఏదైనా తీసుకొని వెళ్ళాలనే ఉద్దేశంతో స్నాక్స్ ఏదైనా పఫ్ అలా తీసుకుందామా అని అనుకున్నాము. బట్ 130 మెంబర్స్కి అప్పటికప్పుడు చేయమన్నారనమాట. సో ఇంకా మార్నింగ్ స్కూల్లో పిల్లలకి యాపిల్స్ అయితే పంచాం కదా, ఇంకో బాక్స్ తీసుకొని అయితే అంటే ఖాళీ చేతులతో రాకుండా యాపిల్స్ తీసుకొని అయితే వచ్చామన్నమాట. చాలా మంది కూడా పిల్లలకి సెలబ్రేట్ చేస్తున్నప్పుడు ఆశ్రమంలో కేక్ తీసుకొని వెళ్ళి అక్కడ కట్ చేపిస్తూ ఉంటారు కదా. నాకైతే పర్సనల్గా నచ్చదండి. ఎందుకంటే చిన్నప్పుడే నాకే కేక్ కట్ చేస్తే ఒక్కసారైనా బాగుండనే ఫీలింగ్. అలాంటిది అక్కడ ఉండే పిల్లలకి ఉండదంటే నమ్ముతారా చెప్పండి? మన పిల్లలకి మనం కట్ చేయగలము, అక్కడ ఉండే వాళ్ళందరూ కట్ చేయాలని కోరిక ఉంటుంది, వాళ్ళు కట్ చేయలేరు కదా. అలాంటప్పుడు వాళ్ళని తక్కువ చేసినట్టే కదా మనం. అలాంటప్పుడు కట్ చేయకపోవడమే మంచిది అనిపించింది నాకైతే. సో అందుకని చెప్పేసి శ్రీయాంశి కేక్ అయితే తీసుకెళ్ళలేదన్నమాట. జనరల్గా ఫ్రూట్స్ మాత్రమే మేము ఏమైతే ఇద్దాం అనుకున్నామో అవి మాత్రమే తీసుకొని వెళ్ళాము. అక్కడ అలాగే కొన్ని ప్రేయర్స్ అవన్నీ కూడా వార్డెన్ పిల్లలతో ఇలా చేస్తూ ఉన్నారు. బర్త్డే సందర్భంగా పండ్లు ఏర్పాటు చేయడం జరిగినది. పండ్లు ఏర్పాటు చేసినటువంటి దాతలు అమ్మ శ్వేత గారు, నాన్న గోపాల్ రెడ్డి గారు మరియు ప్రతి ఆశ్రమంలో కొన్ని రూల్స్ ఉంటాయి కదా. వీళ్ళ ఆశ్రమంలో కూడా వార్డెన్ అక్కడ ప్రేయర్ చేస్తున్నారు, అంతవరకు బాగానే ఉంది. కానివ్వండి, నాకు ఒక్క దగ్గర చాలా హార్ట్ హెవీ అయిపోయింది. ఏంటంటే ఆ ప్రేయర్ చేయించే దాంట్లో వార్డెన్ ఇలా చెప్పించారనమాట పిల్లలతో, మాకు ఎవరైతే పళ్ళు దానం చేస్తున్నారో వాళ్ళ కుటుంబం అంతా కూడా ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండేలాగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నామని చెప్పేసి. అదొక్కదానికి నాకు కంట్లో ఇట్లా నీళ్ళు తిరిగి అసలు హార్ట్ అంతా హెవీ అయిపోయిందనమాట. అలాంటివి చెప్పిస్తున్నప్పుడు మనం ఇచ్చే చిన్నదానికి ఇంత హోల్ హార్టెడ్గా విష్ చేస్తారా అని చెప్పేసి. ఎంతమంది లేరండి ఇప్పుడుండే సమాజంలో. మనకు తెలిసిన వాళ్ళే, మన చుట్టూ ఉండే వాళ్ళే మనం బాగుపడితే ఓర్చలేరు, బాగుంటే ఎప్పుడు కూడా ఏమైపోవాలని చెప్పేసి శాపాలు పెడతారో దిష్టి పెడతారో అది వేరే విషయము. సో ఇప్పుడు అట్లాంటి సమాజంలో కూడా ఏమీ తెలియని పసిపిల్లలు, పిల్లలు అంటేనే దేవుడితో సమానం కదండి. అంతమంది పిల్లలు మనం ఇచ్చే ఒక యాపిల్ కోసము వాళ్ళు మనం ఆరోగ్యంగా ఉండాలి, జీవితాంతం ఎప్పుడు ఇచ్చే గుణం ఇవ్వాలి, వీళ్ళకి ఎప్పుడు అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటుంటే, వాళ్ళు ఆశీర్వదిస్తుంటే ఆ భగవంతుడే ఆశీర్వదిస్తున్నట్టు అనిపించింది నాకైతే నిజంగా. వీళ్ళకి ఎందుకు ఇయ్యలేదు గాడ్ నువ్వు, వీళ్ళందరూ కూడా అర్హులే కదా అని నాకు కంట్లో నీళ్ళు తిరిగాయి అనమాట. నేనైతే దేవుని మనస్ఫూర్తిగా కోరుకున్నాను వాళ్ళకి అన్నీ ఇవ్వాలి, వాళ్ళు పై స్థాయిలో ఉండాలని చెప్పేసి. సో అలాంటి మనసు ఉన్నప్పుడు అందరిలో మనం ఉండాలి అనుకున్నప్పుడే మనల్ని కూడా దేవుడు చూస్తాడు, ఎప్పుడో ఒకసారి మంచి ప్లేస్లో పెడతాడు. ఎవరైతే నేను మాత్రమే బాగుండాలి, వేరే వాళ్ళు నాశనం అయినా పర్లేదని చెప్పేసి హాని చేసేవాళ్ళు ఇప్పటికి బాగుండొచ్చు, రేపొద్దున వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతారనమాట. అది నా ఒపీనియన్ అనమాట. ఇక్కడైతే కొద్దిసేపు ఇలా ఫ్రూట్స్ పంచిన తర్వాత అమ్మాయిలతో కొంచెం మాట్లాడాను. వాళ్ళకి వాష్రూమ్స్ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి, అదొక్కటే నాకు నచ్చలేదన్నమాట. అది కొంచెం పై వాళ్ళతో మాట్లాడి అక్కడ లైట్స్ కొంచెం నైట్ టైం వెళ్ళాలంటే అరేంజ్ చేయడము అలాంటివి ఏమైనా చేయాలనిపించింది నాకైతే. సో ఇంకా అలా ఆశ్రమం నుంచి వచ్చిన తర్వాత రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాం. బాగా నైట్ అయిపోయింది, 8:30 అలా అయిపోయింది. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Yanshi. Happy birthday to you. ఆశ్రమం వెళ్ళేటప్పుడే 7 అయిపోయింది, రిటర్న్ వచ్చేసరికి 8:30 దాటిందనమాట. ఇంకా లేట్ అయిపోయింది, పిల్లలు ఉన్నారు కదా. సో రెస్టారెంట్కి వెళ్ళిపోయి ఇంకా అక్కడ డిన్నర్ చేసాము. శ్రీయాంశి ఏమో డల్గా ఉంది, వాళ్ళ డాడీ ఏం అట్లున్నావు అని అడిగితే నాకు కేక్ కట్ చేపిలేదు అని అడిగింది. చాలా బాధ అనిపించింది అనమాట. నేనే వద్దన్నాను కేకు. సో ఇంకా సరే పాప అడిగింది కదా అని చెప్పేసి అప్పటికప్పుడు వాళ్ళ డాడీ వెళ్ళి కేక్ తీసుకొని వచ్చి కట్ చేయించారనమాట. తను హ్యాపీగా ఉంది. సో మేము కూడా తను హ్యాపీగా ఉంది కాబట్టి నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. శ్రీయాంశి ఏమో అడుగుతుందనమాట ఇషాన్కి అయితే
అయితే అంత గ్రాండ్గా చేశారు, నాకెందుకు ఫంక్షన్ హాల్ తీసుకొని చేయలేదు అని చెప్పేసి. కొంచెం పెద్దగా అయింది కాబట్టి తనకి తెలుసు, అందుకే అడిగింది ఈసారి. బట్ ఏంటంటే శ్రీయాన్షికి ఫస్ట్ బర్త్డే మాత్రం మేము ప్లాన్ చేసుకున్నాం, కానీ కోవిడ్ వచ్చి పోయింది. మీకు అందరికి చాలాసార్లు చెప్పాను కదా. ఇషామ్ది ఇంకా ఇంట్లో ఫస్ట్ బర్త్డే బాగా చేయాలి, ఇంకా శ్రీయాన్షికి కూడా చేయలేదు కదా. మాకి ఫస్ట్ బర్త్డే ఇషామ్ది అంటే ఇద్దరు బర్త్డే లాగా అనమాట, ఇద్దరి కోసము చేస్తాం ఆ బర్త్డే. అందుకే చెప్పాను శ్రీయాన్షికి, అది ఓన్లీ ఇషాన్ బర్త్డే కాదు, ఇద్దరికి కలిసి చేస్తున్నాం కాబట్టి గ్రాండ్గా చేసాము. నీ బర్త్డేకి ఇలా అయిపోయింది కాబట్టి ఇషాన్తో పాటు నీకు కూడా సెలబ్రేట్ చేస్తాము అని చెప్పాను. తను హ్యాపీగా ఫీల్ అయిందనమాట. ఇంకా శ్రీయాన్షి వాళ్ళ మామేమో యుఎస్ఏలో ఉంటాడు, ఇదిగోండి ఇలా వీడియో కాల్ చేసి మరీ విష్ చేస్తున్నాడు. శ్రీయాన్షి అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇంకా మేమైతే ఇదిగోండి ఇలా బర్త్డే అయితే బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. సో తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. శ్రీయాన్షి బర్త్డే ఏమో 11th ఆగస్ట్ అనమాట, శ్రావణ మాసంలో పుట్టింది. అది కూడా సరస్వతీదేవి నక్షత్రం మూలా నక్షత్రంలో పుట్టింది అనమాట. ఫస్ట్ కిడ్, అది కూడా అమ్మాయి పుట్టిద్ది, అది కూడా శ్రావణ మాసంలో పుట్టింది. మహాలక్ష్మి మా ఇంటికి వచ్చినట్టుగా అనిపించింది నాకైతే. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేమైతే. ఇంకా వాళ్ళ డాడీకి అయితే పాప అంటే చాలా ఇష్టం. ఎవరికుండా చెప్పండి, ఎవరికైనా డాటర్ అండ్ ఫాదర్ కాంబో వేరేలాగా ఉంటుంది, చాలా బాండింగ్ ఉంటుంది, చాలా ఇష్టం ఉంటుంది. సో తను పుట్టిన తర్వాతే మాకు లైఫ్లో చాలా గ్రోత్ వచ్చిందనమాట. మా ఇంటికి అమ్మవారే వచ్చినంత హ్యాపీనెస్ ఇచ్చింది శ్రీయాన్షి, మా లైఫ్ని చాలా కలర్ఫుల్ చేసింది అనమాట. సో వీ ఫీల్ సో బ్లెస్డ్ అండ్ సో హ్యాపీ. మళ్ళీ ఇషాన్ కూడా పుట్టాడు, వాడు కూడా నాటీ థింగ్స్ చేస్తూ మమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు అనమాట. ఫ్రస్ట్రేషన్తో ఎంటర్టైన్ చేస్తుంటాడు మా ఇషాను. రోలర్ కోస్టర్ లాగా ఉంటుంది ఈ ఇంట్లో. ఈ పిల్లలు హ్యాండిల్ చేసేటప్పుడు ఈ ఎమోషన్స్ని అన్నీ హ్యాండిల్ చేయాలంటే యాజ్ ఎ మదర్గా చాలా కష్టం అనమాట. బట్ అలాగే హ్యాండిల్ చేస్తున్నాను. బట్ ఇది మన బాధ్యత కదా, సో అలాగే ఉంటుంది అందరి లైఫ్ అని చెప్పేసి. సో ఇంకా అలా అయిపోతుంది కాలం అయితే. మేమైతే తిరుమల వెళ్తున్నామండి. పాప బర్త్డే 11th అయిపోయింది, 16th మాకు దర్శనం బుక్ అయిందనమాట తిరుమలలో అంగప్రదక్షిణ. మార్నింగ్ 6:30కి అయితే బయలుదేరాం అనమాట మేము తిరుపతికి. అయితే వెళ్ళే దారిలో అమ్మవారి టెంపుల్ కనిపిస్తే చూడండి, కనపడకుండా టెంపుల్ వెళ్ళే వరకు నమస్కారం పెట్టుకుంటూనే ఉన్నాడు మా ఇషాన్ అయితే. చాలా భక్తి ఎక్కువ అనమాట. మేమైతే తిరుమల వచ్చేసాము. 11th అంతా మేము తిరుమలలో ఉన్నామన్నమాట. సో 16th రోజు ఎర్లీ మార్నింగ్ దర్శనం కాబట్టి ఇంకా 15th రోజు చాలా టైమే ఉంది. ఇంకా 11th అంతా తిరుపతిలో ఉన్నాం కదా, ఆ రోజు శ్రావణ శుక్రవారం అనమాట, 4th వీక్. ఇంకా అమ్మవారి దర్శనం చేసుకుందామని చెప్పేసి తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడ 1.5 hours పట్టింది దర్శనానికి. దర్శనం చేసుకున్నాము. ఇంకా అక్కడ నుంచి తిరుపతిలోనే ఒక రెస్టారెంట్కి వెళ్ళేసి లంచ్ చేసేసి అక్కడ బయలుదేరాము. తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళేసరికి 4:30 అలా అయిపోయింది. ఇంకా రూమ్ ఇచ్చేసరికి మాకు 5 అయిపోయింది. 8:30కి అంతా పిల్లల్ని నిద్రపుచ్చేస్తాను, ఎందుకంటే అంగప్రదక్షిణ అంటే నాకు నిజంగా ఎక్స్పీరియన్స్ లేదు. గోపాల్కి బాగా ఎక్స్పీరియన్స్, 3 times దాకా వెళ్ళాడనమాట. గోపాల్ చెప్పాడు అంగప్రదక్షిణ అంటే ఎవ్రీడే 750 members అలో ఉంటుంది. దర్శనం అమ్మాయిలకి సపరేట్, అబ్బాయిలకు సపరేట్ ఉంటుంది. చిన్నపిల్లల్ని కూడా తీసుకెళ్ళచ్చు. చిన్నపిల్లల్ని మనం పొర్లు దండాలు పెట్టేటప్పుడు అక్కడ సేవ చేసే వాళ్ళు పట్టుకుంటారు. సో మనం వెళ్ళాల్సింది అయితే 12:30కి అంతా రూమ్ నుంచి స్టార్ట్ అయితే 1 o'clockకి మనం అక్కడ కోనేరు దగ్గర ఉండాలి. కోనేరులోనే స్నానం చేసి తడి బట్టలతోనే దర్శనానికి వెళ్ళేస్తామన్నమాట, అంటే అంగప్రదక్షిణ చేసి. చాలా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ సుప్రభాత సమయంలో జరుగుతుందని చెప్పాడు. సరే ఎక్స్పీరియన్స్ చేద్దాం అది కూడా. బట్ పిల్లలు ఉన్నారు కదా, పైగా అందరికీ నెల నుంచి దగ్గు జలుబులు ఇంట్లో అస్సలు తగ్గట్లేదన్నమాట. మళ్ళీ ఈ చలికి వర్షాలకి ఎలా ఉంటుందో కోనేరులో, అది ఎర్లీ మార్నింగ్ స్నానం అంటే అని చెప్పేసి అనుకున్నాను నేనైతే. బట్ వెళ్ళాలనే సంకల్పము, ఆ దేవుని దర్శనం చేసుకోవాలని మాత్రం ఉంది. వెళ్ళిపోయాము. సో ఇంకా మేమైతే చూడండి, అది అర్ధరాత్రి 12:30కి అనమాట. ఈ వీడియోస్ అన్నీ వ్లాగ్ చేయాలని అయితే నేను అస్సలు అనుకోలేదు. నైట్ దర్శనం కదా, ఇంకేముంటుంది చూపించడానికి అని చెప్పేసి ఇవన్నీ షార్ట్ వీడియోస్ గోపాల్ ఊరికే తీసాడనమాట ఇన్స్టాకి. అవన్నీ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. నేను బేసిక్గా ఇది చెప్పాలనుకోలేదు, ఈ వీడియో యాడ్ చేయాలనుకోలేదు. బట్ ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అంగప్రదక్షిణ ఎంత అద్భుతంగా ఉందంటే ఎర్లీ మార్నింగ్ అండి, అసలు 3 o'clockకి సుప్రభాతం ఉంటుంది. ఆ టైంలో మనం అంగప్రదక్షిణ చేస్తుంటాము. ధూపం అగరబత్తి స్మెల్, ఇలా వర్షం పడుతూ ఉంది, చిన్నగా చల్లగా గాలి వస్తుంది. స్వామి ఇట్లా కళ్ళ ముందరకు వచ్చినట్టు గూస్ బంప్స్ అనమాట నాకైతే. అబ్బా ఎంత బాగుందో. మేము వెళ్ళింది అంగప్రదక్షిణ కాబట్టి సరిపోయింది. ఆ రోజు 16th రోజు మార్నింగ్ చూడండి ఎంత జనాలు ఉన్నారో. 300 rupees టికెట్ అంట. బాబోయ్ అనిపించింది నాకైతే. పిల్లలతో మాత్రం ఇలాంటి రిస్కులు చేయకండి. హాలిడేస్ ఉన్న టైంలో జనాలు ఎందుకు ఇలా చేస్తారో అనిపిస్తుంది కొన్నిసార్లు నాకైతే. ఆగస్టు 16th రోజు అనమాట ఇదైతే. చాలా మంది జనమే ఉన్నారు. 300 రూపాయల టికెట్కి 36 hours పట్టిందంట. నేను
నేను కూడా న్యూస్లో చూశాను. జనాలను చూసినప్పుడు నాకు అప్పుడే అర్థమైపోయింది అంత టైం పడుతుందని చెప్పేసి. ఇప్పుడైతే మేము 4 o'clockకి దర్శనం అయిపోయింది. 7కి అంతా జాపాలి హనుమాన్ టెంపుల్కి వచ్చి అక్కడ దర్శనం చేసుకున్నాం అనమాట. చాలా బాగుంటుంది హనుమాన్ టెంపుల్ కూడా. అక్కడ కూడా గోపాల అన్నదానానికి రాయిచ్చాడు పాప పేరు మీద. సో అదనమాట, పాప బర్త్డే చేసుకున్న తర్వాత తిరుమల దర్శనం కూడా జరిగింది. చాలా బాగా జరిగింది అనమాట. సో ఇది ఇవాళ బ్లాగ్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన వీడియోస్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దామా. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.